పురాతన జీవన శైలి ఆహారమే ఔషధం కావాలి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క నల్ల కామంచి. కామంచి మొక్కల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టమాటా రంగులో ఉంటే ఇంకొకటి ఇలా నల్లగా ఉంటాయి. ఇదైతే ఆకు, దీన్ని పప్పులో వండుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు. పిచ్చి కుక్క కరిచినా కానీ ఈ ఆకు చేతితో నలిపి ఆ పసరు ఆ గాయం పైన పెట్టి ఈ ఆకుతో మరిగించిన నీళ్లు తాగించి అదే నీళ్ళతో బొడ్డు పైన కడుగుతూ అలా ఉదయం సాయంత్రం రోజు చేస్తూ ఉన్నా కానీ పిచ్చి కుక్క కరిచిన విషయం కూడా ఇరిగిపోయిద్దండి. ఇది చెట్టు చూడడానికి పచ్చిమిరపకాయల చెట్టులాగా ఉంటుంది. దీని పూత కూడా ఇంచుమించు పచ్చిమిరపకాయల పూతలాగే ఉంటుంది. కానీ ఇది నేలకు అల్లుకుంటుంది, తీగ జాతి మొక్క. చూసారు కదా, ఇవి విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియము సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఇది లాస్ట్ అండి. ఇప్పుడు దీన్ని పంచముఖం అంటారు. పంచముఖం అంటే ఆకులు, పువ్వులు, పచ్చికాయ, తర్వాత పండుకాయ, ఇది సమస్తం పంచస్తం అంటారు. ఇప్పుడు ఈ సీజన్లోనే ఇందులో తీగ దగ్గర నుంచి, కొమ్మ దగ్గర నుంచి ఆకు, పువ్వులు, కాయలు, పచ్చికాయలు మొత్తం చూశారు కదా. వీటిని సంవత్సరంలో ఒక్కరోజు తిన్నా కానీ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారండి. విషజ్వరాలకి, చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా మంచిది. ఈ కాయలు అయితే చూస్తున్నారుగా, తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. ఇదైతే మొత్తం ఒకటే చెట్టు. నేను ఇక్కడంతా గడ్డి పీకేసాను, కానీ ఈ చెట్టు ఉంచేసాను. అది ఇప్పటికి ఇలా ఒకటే చెట్టు అయిపోయింది చూడండి, చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు మొదలు కూడా మీకు చూపిస్తాను. ఈ చెట్టు కాయలన్నీ కోసి ఎన్నైనా కూడా మీకు చూపిస్తాను. ఒక్కటే ఏరుంది ఇది. ఎక్కడుంది ఇది? చూడండి, అస్సలు ఆశ్చర్యం కలుగుతుంది. ఇదిగోండి, ఈ ఒక్క దగ్గర ఉన్నది, ఇది మొత్తం అల్లుకుందనమాట. ఈ కాయలన్నీ కోసి ఈ పచ్చికాయలన్నీ అయిపోయినాక కూడా నేను మళ్ళీ ఒక వీడియో పెట్టి చూపిస్తాను మీకు. ఒక్క చెట్టుకే చూడండి, ఇవేమో మేము చేత్తో చెట్టు మీద నుంచి కోసాము. ఇవైతే రోజు కొన్ని కింద పడి ఆ కొమ్మల కింద, ఆకుల కింద ఉన్నాయి, కొంచెం ఆరిపోయినాయి. నాకు తెలిసి వీటిని కూడా క్రిస్మస్ లాగా ఎండబెట్టి వాడుకోవచ్చు అనుకుంటా. ట్రై చేస్తా. ఈ మొత్తం ఒకే చెట్టు. ఈ చెట్టు ఇక్కడ నేనే చిన్న చెట్టుగా ఉన్నప్పుడు పీకేయకుండా కలుపుతో పాటు అలాగే వదిలేశాను. అసలు ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. సూపర్ అంటే సూపర్. ఇవైతే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి, శుభ్రం కడిగేసుకొని తినేయచ్చు. రామలకాయలు అనేవి వీటి జాతికి సంబంధించినవి. అదే మనం ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు అంటున్నాం కదా, పూర్వం చిన్న చిన్న రామలకాయలు వచ్చాయన్నమాట. అవి ఈ చెట్టు జాతికి సంబంధించినవే. ఇలాగే ఉండేది ఆ చెట్టు కూడా, తీగలు తీగలుగా, గుత్తులు గుత్తులుగా. ఇప్పుడు చూడండి, ఇంకా చాలా ఉన్నాయి పచ్చికాయలు. ఈ కాయలు కూడా కొన్ని రోజులు పండుతాయి, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కోద్దాం. ప్లీజ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.